నమస్కారం అండి, భక్తివన్ ప్రేక్షకులకి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈ రోజు మనం బతుకమ్మ స్పెషల్ ఎపిసోడ్ చేసుకోబోతున్నాము. బతుకమ్మకి వేల ఏండ్ల చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఏంటంటే ధర్మాంగదుడు అనే మహారాజు ఉండేవాడు అనమాట. చోళరాజు ఆయనకి 100 మంది కొడుకులు ఉండి ఆ కొడుకులు యుద్ధంలో చనిపోయారట. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి ఆయన కూతురుగా పుట్టింది. బతుకమ్మ ఆమెకే బతుకమ్మ అని పేరు పెట్టి 100 ఏళ్ళు వర్ధిల్లమ్మ అన్నారు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికే ఇస్తే ఉయ్యాలో. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికే ఇస్తే ఉయ్యాలో. దుర్గా నవరాత్రులలో బతుకమ్మ పుట్టుక గురించి చేసినప్పుడు మహిషాసుర మర్దిని ఆమె అలా చంపి అలసిపోయినప్పుడు ఆటపాటలతోని ఉయ్యాలో, అందరూ కూడి ఉయ్యాలో. ఆటపాటలతో ఉయ్యాలో, అందరూ కూడి ఉయ్యాలో. అమ్మను లేవంటూ ఉయ్యాలో, పాట పాడినారు ఉయ్యాలో. చోట్ల ఏమంటారంటే అమ్మ నిష్టతో ఉండేట అమ్మ కదా. ఆ రోజు బతుకమ్మని చేసినప్పుడు మాంసపు ముద్దలు అమ్మ పైన పడ్డాయని ఆమె కోపగించి ఇక ఈ రోజు నాకు పండగ చేయొద్దు అని కూడా కొన్ని అంటే కథలుగా చాలా ఉన్నాయి అమ్మవారు. అంటే ఇప్పటి చరిత్ర కాదు కదా, వేల ఏండ్ల చరిత్ర ఇది. చిత్తుల పాటను మొట్టమొదటిగా వెలుగు తెచ్చింది నేనే. సూపర్. భక్తివన్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నమస్కారం అండి, భక్తివన్ ప్రేక్షకులకి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈ రోజు మనం బతుకమ్మ స్పెషల్ ఎపిసోడ్ చేసుకోబోతున్నాము. మనతో పాటు డాక్టర్ అరుణా సుబ్బారావు గారు, అలాగే లక్ష్మీ భారతి గారు, డాక్టర్ సుజాత శేఖర్ గారు, ప్రతిభ గారు ఉన్నారు. మనం బతుకమ్మ ప్రత్యేకతలు తెలుసుకుంటూ, బతుకమ్మ పాటలు పాడుకుంటూ చక్కగా బతుకమ్మని చేసుకుందాం. ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి. సో హాయ్ మ్యామ్. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా బాగున్నారు. బతుకమ్మ పండగ అంతా ఇక్కడే కనిపిస్తుంది. అవునమ్మా, అమ్మవారు శక్తి స్వరూపిణి కదా. ఆ అమ్మవారి పూజ అనేసరికి, అమ్మవారి పండగ అనేసరికి ఆ శక్తి స్వరూపం అంతా మన ముందు కూర్చున్నట్టుగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బతుకమ్మకి వేల ఏండ్ల చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఏంటంటే ధర్మాంగదుడు అనే మహారాజు ఉండేవాడు అనమాట. చోళరాజు ఆయనకి 100 మంది కొడుకులు ఉండి ఆ కొడుకులు యుద్ధంలో చనిపోయారట. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి ఆయన కూతురుగా పుట్టింది. బతుకమ్మ ఆమెకే బతుకమ్మ అని పేరు పెట్టి 100 ఏళ్ళు వర్ధిల్లమ్మ అన్నారు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ, మన బతుకుని చల్లగా చూసే అమ్మ, అందరినీ కాపాడే అమ్మ బతుకమ్మ. అందుకని బతుకమ్మ కలకాలం ఇలాగే బతకాలి అనే ఉద్దేశంతో బతుకమ్మ అంటారు. ఓకే. బతుకమ్మ తొలి పరిశోధకురాలు సుజాత శేఖర్ గారు మనతో పాటే ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా బతుకమ్మ ప్రత్యేకతల గురించి. ఓకే, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ, స్టూడియోలో ఉన్న వాళ్ళందరికీ కూడా. భాద్రపద మాసం వచ్చిందంటేనే పండుగలు ఇక మొదలవుతాయి. సిద్ధి వినాయకునితో పండగ మొదలెట్టి బొడ్డమ్మతో కొనసాగించి పెత్రమావాస్యతో బతుకమ్మ పండుగ ప్రారంభం. అక్క ఇక్కడ ఇంకో విషయం చెప్పాలక్క. ఇప్పుడు తల్లి పండగ అయినా సరే కొడుకుని ముందు ప్రార్థించాల్సిందే, విఘ్నేశ్వరుని ప్రార్థించాల్సిందే కదా. ఖచ్చితంగా. పెత్రమాస అనగానే మనకి ఇది మొదలవుతుంది అక్క. జయ గణనాయక వినాయక వినుతిను వినుము శుభదాయక. జయ గణనాయక వినాయక వినుతిను వినుము శుభదాయక.
జయ పార్వతీ తనయ జయ విఘ్నరాజా జయ గణనాయక వినాయక వినుతిను వినుము శుభదాయక ఏ పూజలు చేసినా ఏ నోములు నోచినా ఎవరిని కొలిచినా ఏమని వేడినా శుభములనిచ్చు విఘ్నరాజు నీవని ముందుగా నిన్నే వేడుకొందుము స్వామి విఘ్నరాజా నమో నమః. చాలా చక్కటి పాటతో వినాయకుడి స్తోత్రంతో మొదలు పెట్టాము. ఇంక ఇది విజయవంతంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా అందమైన బతుకమ్మను తయారు చేసుకుందాం. బతుకమ్మ పాటలు అంటే చాలా మందికి ఇష్టం. పాడుకుంటూ తయారు చేద్దామా? తప్పకుండా అక్క, ఒక్కొక్క పువ్వు వేసి మరీ తయారు చేద్దాం. ఎందుకంటే అయితే ఒక్కొక్క పువ్వు వేసే ముందు బతుకమ్మ అంటే ఏమిటో అడిగారు కదా రూప గారు, చెప్పాలిగా జవాబు ఖచ్చితంగా. అయితే బొడ్డమ్మ పండుగతో మొదలవుతుంది బతుకమ్మ పండుగ సీజన్. బొడ్డమ్మ పండుగ భాద్రపదం ఇలా రాగానే ఈ బహుళ పంచమితో ప్రారంభమై 9 రోజులు జరుగుతుంది. ప్రపంచంలో మన ఖగోళ శాస్త్రంలో కానీ ఎలా చూసిన అంకశాస్త్రంలో చూస్తే కూడా 9 నెంబర్కి చాలా ప్రత్యేకత ఉంది. నవగ్రహాలను పూజిస్తాం, నవ సంఖ్యతో ఏదైనా చేస్తాం. దుర్గా నవరాత్రులు కూడా మీరు గుర్తు చేస్తారు, 9 రోజులు నవదుర్గలు 9 రోజులు. అలాగే బతుకమ్మ పండుగ కూడా 9 రోజులు, బొడ్డమ్మ పండుగ కూడా 9 రోజులు. బతుకునిచ్చే తల్లి బతుకమ్మ, బతుకును నిలిపే తల్లి బతుకమ్మ. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ. మన తెలంగాణ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచాన్ని చాటిన బతుకమ్మ నీకు వందనం. నమో నమః. తప్పులింట మన్నించి అంత సవ్యంగా జరిగేలా చూడు తల్లి. అక్క, ఇంకో విషయం ఏంటంటే మీరు చూడండి, ఈ కొన్నిటికి కొన్ని పద్ధతుల ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. కానీ బతుకమ్మ పండుగ వచ్చేసరికి మన దగ్గర దొరికిన పువ్వులతోటే, గునుగు పూలు, తంగేడి పూలు, మల్లెపూలు, చామంతి పూలు, బంతి పూలు, అంటే మన చుట్టుపక్కల దొరికే ప్రతి పువ్వును కూడా తీసుకొచ్చి వాడతారు. అలాగే ప్రతి పత్రిని తీసుకొస్తారు. అంటే బతుకమ్మ ఏంటి, బతుకునిచ్చి అమ్మ ఏంటంటే, అమ్మ ఏ పువ్వుతోనైనా సరే నన్ను పూజించండి అంది. మరి ఆ రూపం కూడా ఎలా ఉంటుంది, మనకి శ్రీచక్రంలా ఉంటుంది. త్రికోణాకారంలో శ్రీచక్రంలో నిమిత్తమై ఉంది, నిమిత్తమై ఉంటుంది. మన శ్రీచక్ర ఆధారితంగా తయారైందే మన బతుకమ్మ. నా పరిశోధనలో ఈ ముచ్చట బయటకు వచ్చినాడు చాలా మంది అప్సెస్ అయ్యారు. ఏంటి మేడం కొత్తగా చెప్తున్నారు, ఎందుకంటే 1998లోనే చేశాను ఇది. అయితే పండితులందరూ కూడా శ్రీచక్రాన్ని పూజిస్తూ ఉంటారు. ఉదయం లేవగానే స్తోత్రాలతో, లలితా సహస్రనామాలతో అమ్మవారిని చేస్తూ ఉంటే, మరి అమ్మ ప్రతి ఇంటికి రావాలి కదా, ఆమె అన్ని గడపల్లో పూజ కోరుకుంటుంది కదా. ఇప్పుడు మనం బతుకమ్మ పేర్చేటప్పుడు దాన్ని మనం గమనించవచ్చు. ఎలా అంటే, ఈమె అష్టదళ పద్మంలో మేరు ప్రస్తార రూపంలో శ్రీచక్రం లాగా మనం పూల దొంతర్లను చేసి త్రికోణాకారంలో బతుకమ్మని చేస్తాం. బతుకమ్మ స్త్రీకి రూపం, బ్రతుకమ్మ సృష్టికి రూపం, బతుకమ్మ బతుకుకు రూపం. తల్లి పిల్లల్ని చూపేదే బతుకమ్మ. ఇంకోటి ప్రకృతి రూపం కూడా, అమ్మవారు ప్రకృతి రూపం. ఇంకొకటి ఏంటి తెలుసా, లింగాకారంలో కూడా ఉంటుంది. అంటే శివుడిలో సగభాగం కాబట్టి అమ్మవారు గౌరమ్మ. అంటే మనం ఏంటంటే గౌరమ్మ, దుర్గమ్మ, బతుకమ్మ, ఇలా ఏ పేర్లతో పిలిచినా పలికే అమ్మ మన గౌరమ్మ. ఇక్కడ శివుడు ఆ రూపం చెప్పావు కాబట్టి ఒక్క మాట చెప్పి ఇక్కడ మొదలు. అలాగే అమ్మవారిని లలితా సహస్రనామాలలో సహస్రనామాలు కదా, భవానీ అనే పేరు అందరం చాలా సార్లు పిలుచుకుంటూ ఉంటాం. ఆ భవానీ అనడంలోనే భవుడైన శివునిలో ఈమె భాగం. భవుడి జల రూపంలో చూసినప్పుడు ఆమె గంగా గౌరీ రూపంలో మన మధ్యలో ఉండిపోతుంది. ప్రకృతి పురుషులు మన సృష్టి అనుకుంటే, ప్రకృతిలో పూచిన పువ్వును తెచ్చి అరుణమ్మ చెప్పినట్టు ప్రకృతిలో ఉన్న ఊరూరా ఊరేగే బతుకమ్మ నీకు వేవేల వందనాలు మాయమ్మ. ఊరూరా ఊరేగే బతుకమ్మ నీకు వేవేల వందనాలు మాయమ్మ. బతుకమ్మ బతుకమ్మ మా బతుకు నీవమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా బతుకు నీవమ్మ. ఊరూరా ఊరేగే బతుకమ్మ నీకు వేవేల వందనాలు మాయమ్మ. అమ్మ
చప్పట్ల దరువుళ్ళు మోగాలో ఉయ్యాలో 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 చప్పట్ల దరువుళ్ళు మోగాలో పాడేటి పాటల్లో ఉయ్యాలో ఆడేటి ఆటల్లో ఉయ్యాలో బతుకమ్మ నవ్వాలి ఉయ్యాలో మన బతుకు పండాలి ఉయ్యాలో బతుకమ్మ నవ్వాలి ఉయ్యాలో మన బతుకు పండాలి ఉయ్యాలో 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 ఉయ్యాలో. ఫుల్ జోష్ తో స్టార్ట్ అయింది. బతుకమ్మను తయారు చేద్దామా? మరి కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు కూడా బతుకమ్మను పూజించుకోవాలంటే స్టార్టింగ్ నుంచి వివరంగా చెప్తూ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. స్టార్టింగ్ అసలు బతుకమ్మను ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చక్కగా చేసుకునే విధంగా ఇక్కడ చేసి చూపిస్తాం మీకు ఇప్పుడు. అలాగే ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న పువ్వులు ఆకులతోనే చేసుకుంటున్నాము. కానీ మీరు ఇంకా ట్రెడిషనల్ గా బతుకమ్మని ఏమేం పువ్వులతో పెట్టుకోవాలో ముందు మీరు చెప్పండి. మనం అందుబాటులో ఉన్నాయి మనం చేద్దాం, వాళ్ళు ప్రయత్నించి వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు తయారు చేసుకుంటారు. తప్పకుండా అమ్మా. బతుకమ్మ పేర్చుకునేటప్పుడు మనం మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటాం. అవును. ఎంగిలి పూల బతుకమ్మకు ముందు రోజే ఊరంతా కూడా చక్కగా పూల సంచులు వేసుకొని ఊరు బయటికి వెళ్ళి పచ్చ పచ్చగా నవ్వుతుంటది దారి వెంట బాహు సక్కగుంటది తెలంగాణ తల్లికి సిగ పువ్వునంటది తంగేడు పువ్వు తల్లి పువ్వురా తంగేడు పువ్వు. తంగేడు పువ్వు. గట్ల పుట్లాల వెంట నే నడిచే దారి వెంట పూచేటి గునుగు పూలు గునుగు పూలు గునుగు పూలు గుమ్మాడి పువ్వులు తెచ్చి గుమ్మాడి ఆకులు తెచ్చి నా ఇంటి ముంగిట్లో సీతా జడ పూలు తెచ్చి బీరకాకర పూలు ఉయ్యాలో పొందుగా తెత్తుము ఉయ్యాలో బీరకాకర పూలు ఉయ్యాలో పొందుగా తెత్తుము ఉయ్యాలో గునుగు పూలు తెచ్చి ఉయ్యాలో ముత్యాల పూలతో ఉయ్యాలో గునుగు పూలు తెచ్చి ఉయ్యాలో ముత్యాల పూలతో ఉయ్యాలో గౌరమ్మని పూజ చేసేదమమ్మా గౌరమ్మని పూజ చేసేదమమ్మా బతుకమ్మని పూజ చేసేదమమ్మా బతుకమ్మని పూజ చేసేదమమ్మా. ఇంకో విషయం ఏంటమ్మా అక్క, మీరు చెప్పారు కదా, ఇంకో విషయం ఏంటి తెలుసమ్మా, కాకర పువ్వులు కానీ బీర పువ్వులు కానీ గుమ్మడి పువ్వులు కానీ వేరే దాంట్లో ఎక్కడ ఎవరు వాడరు, కేవలం బతుకమ్మకు మాత్రమే వాడతారు. అర్థమైందా ఇప్పుడు నీకు? అది ప్రకృతిలో పూచే ప్రతి పువ్వు అమ్మ పూజకు అర్హత ఉంది. అంటే ప్రకృతిలో కాదు, సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ సమానమే, అందరూ సమానమనే గొప్ప నీతి ఒక శాస్త్రం బతుకమ్మలో దాగి ఉంది. పండితులు కొలిచే శ్రీచక్రం పామరుల ఇంటిలో బతుకమ్మ రూపంలో వచ్చింది. ఆడవాళ్ళకి సిరి సంపదలు ఎన్నున్నా పూలు, సంసారం అన్నా, పిల్లలన్నా, పువ్వులన్నా, పసుపు కుంకుమన్నా చాలా ఇష్టం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట ఏమిటంటే, మనం కొలిచే దేవునికి మనకు దొరికే పువ్వులు తెచ్చి పెడతాం, కానీ పువ్వులనే దేవతగా చేసే గొప్ప పండుగ చాలా బాగా. పువ్వునే దేవతగా చేసి కొలిచే పండుగ. ఇక్కడెక్కడ కూడా అంటే పాటలు అలా వస్తాయి బతుకమ్మ అనంగానే, సందడే అది కదా, సందడి అది. ఇంకోటి ఏంటంటే అమ్మ, ఇప్పుడు పువ్వులతో చేసేది భగవంతుణ్ణి మనం మామూలుగా ఏం చేస్తామంటే తమలపాకు పెట్టి పసుపు ముద్ద చేసి అక్కడ గౌరమ్మ నిలుపుతాం. కానీ ఇక్కడ గౌరమ్మగా ఎలా చేస్తున్నాం, పువ్వులనే గౌరమ్మగా. అవునవునవును. ముందుగా పసుపు పద్మం వేసుకున్నాం, తర్వాత కుంకుమ పెట్టుకున్నాం. అయితే సాధారణంగా మనం వెదురు సిబ్బిలో కానీ ఇత్తడి తాంబాలలో కానీ ఎవరి శక్తి మేరకు వాళ్ళు వాళ్ళ ఇంటిలో దొరికిన వాటిని బట్టి పెడతాం. ఒకటి గమనించండి, ఇది స్టూడియో, అందుబాటులో ఉన్నాయి, పెట్టాము. ఇక్కడ మనం పవిత్రంగా మన ఇంట్లో ఏది భావిస్తామో ఆ తాంబాలం మనం పేర్చుకునే పువ్వులను బట్టి దాని సైజును చూసుకోవాలి. అయితే అష్టదళ పద్మమే అమ్మవారికి నిలయం. పసుపుతో మొదటగా మనం అష్టదళ పద్మాన్ని వేసాం, కుంకుమతో అలంకారం చేసాము. గుమ్మడాకులు, బీరాకులు, ఆన్పాకులు, ఇలా వెడల్పుగా ఉన్న ఆకులు కానీ మన ఇంట్లో అందుబాటులో ఉన్న ఆకులను కానీ మొదటగా అమ్మవారికి బేస్ గా పెడతాం. బేస్ గా పేర్చుకోవాలి. మూలాధారం ఇదే. ఇంకా దీనిపై నుంచే బతుకమ్మ ఎన్ని పూలు పేర్చినా ఆమె స్థిరంగా ఉంటది. ఎన్ని పాటలు పాడుకోండి, బేస్ ఇంపార్టెంట్. భారతి గారు, మీరు ఎప్పటి నుంచి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేము యాక్చువల్ గా బాండ్ ఇన్ ఆంధ్ర, కానీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయాం తెలంగాణలోనే. 40 ఏళ్ళ నుంచి ఇంక ఇక్కడే
స్కూలింగ్ కాలేజ్ అంతా. ఇంకా అప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ ఈ ట్రెడిషన్ అంతా ఇక్కడ ఫాలో అయిపోతున్నాం మేము. మీరు ఘంటసాల గారి మనవరాలు, అవునండి. నీ వాయిస్ నుంచి బతుకమ్మ పాట ఒకటి ఏదైనా స్టార్ట్ అంటే మాతో కలిసే పాడతారు, మీతో కలిసే అందరం పాడతారా? కలిసే పాడతాం. అంటే బతుకమ్మకున్న గొప్పతనం ఏంటో తెలుసమ్మా, ఒకరు పాడుతుంటే మిగతా వాళ్ళందరూ పాడుతూ ఉంటారు. అవును. ఉమ్. ఒక్కొక్క పదము కదులుతూ ఉంటది, ఒక్కొక్క అడుగు కదులుతా ఉంటది. 100 మంది ఏంది, 300 మంది ఏంది, 400 మంది, 1000 మంది ఏంటి, ఎంత వాళ్ళ మంది అయినా మైక్ తో సరే. వాడుతున్నాం. కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు మన గుడి ప్రాంగణంలో 100 మంది ఉన్నా ఒకే గొంతు. ఈ యొక్క మైకులు లేవు, వాయిస్ అట్లా వినిపిస్తుంది, వాళ్ళు అవును. అట్లా ఫాలో అవుతారు. బతుకమ్మ పాటల ప్రత్యేకతే మౌఖికం కదా, అవును. మౌఖికం ఉండాలి, కోరస్ ఉండాలి. అవును. వీటి యొక్క ప్రాధాన్యత మళ్ళీ చెప్తాను. అవును. మనం పువ్వులతో మొదలెడదాం. పువ్వులతో మొదలు పెడతాము. ఆ, ఇంకోటి ఏంటో ఒక్కొక్క తెలుసా, పువ్వేసి నాన్న, ఈ ఒక్కొక్క ఈ పువ్వు. బతుకమ్మ పండగలో పాడే పాటలు కూడా అమ్మా మన జీవన విధానంలోంచి, మన జీవితం నుంచి వచ్చిన పాటలు అవి. ఎందుకంటే వాళ్ళు కష్టాలు సుఖాలు బాధలు ఏదున్నా సరే ఆ పాట ద్వారా వాళ్ళు బయటకు చెప్తూ ఉంటారు. అంటే ఈ పండగ రోజు ఆడపడుచులందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పుట్టింటికి వస్తారు, ఈ పండగ చేసుకుంటారు. బతుకమ్మ రెడీ అయిపోతుంది. ఒక మంచి పాటతో మన అరుణ సుబ్బారావు గారు పక్కన ఉన్నప్పుడు పాట మొదలు పెట్టాలిగా. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, రెండేసి పూలేసి చందమామ 2 జాములాయ చందమామ, రెండేసి పూలేసి చందమామ 2 జాములాయ చందమామ, శివ పూజ ఏళాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, శివ పూజ ఏళాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, శివునికి శ్రీ గద్దె చందమామ మాకు సారి గద్దె చందమామ, 3 పూలేసి చందమామ 3 జాములాయ చందమామ, 3 పూలేసి చందమామ 3 జాములాయ చందమామ, 4 పూలేసి చందమామ 4 జాములాయ చందమామ, 4 పూలేసి చందమామ 4 జాములాయ చందమామ, శివ పూజ ఏళాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, శివ పూజ వేళాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, శివునికి శ్రీ గద్దె చందమామ మాకు సారి గద్దె చందమామ, 5 పూలేసి చందమామ 5 జాములాయ చందమామ, 5 పూలేసి చందమామ 5 జాములాయ చందమామ, 6 పూలేసి చందమామ 6 జాములాయ చందమామ, 6 పూలేసి చందమామ 6 జాములాయ చందమామ, శివ పూజ ఏళాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, పూజ ఏళాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, శివ పూజ వేళాయ చందమామ శివుడు రాకపాయ చందమామ. బేస్ వేసుకున్నాము, ఆ తర్వాత బంతి పూలు పేర్చుకున్నాము, మళ్ళీ బేసా. మళ్ళీ అయితే ఇక్కడ ఏంటి అంటే తంగేడు పువ్వులతో మనం మొదలు పెడతాము, ఆ తర్వాత గునుగు పూలు పెడతాము. అయితే బతుకమ్మ స్టిఫ్ గా అంటే గట్టిగా రావడానికి, ఒక రూపం రావడం కోసము మనము ఈ మధ్యలో పొట్ట తేలికైన ఆకులతో వేస్తాం. చిలికేసిన ఆకు అని అక్క దొరుకుతుంది, ఇంకోటి కూడా చేస్తారు చిలికేసిన కదా ఆకు దొరుకుతుంది. ఆ చిలికేసిన ఆకును సన్నగా, అసలు యాక్చువల్ గా ఎలాంటి ఈ కాడలు లేకుండా, తర్వాత బతుకమ్మ తంగేడు పెట్టినప్పుడు కూడా ఒక్క కాయ కూడా ఉండకుండా తీస్తూ పెట్టాలి. ఎందుకంటే అమ్మవారిని చాలా శ్రేష్టంగా, భక్తి నిష్ఠ ఆమెకు చాలా ఇష్టం దుర్గామాతకి, ఈమె అమ్మవారి రూపమే కాబట్టి. అయితే మొదట మీరు అన్నట్టుగా బేస్ వేసాము, బంతి పూలు పెట్టాము, ఆ తర్వాత వీటి కాంబినేషన్ 9 వరుసలు 11, 7 కాకుండా 3, 5, 9, 11 అలా, అది ఎవరిష్టం వాళ్ళు. ఎవరిష్టం. అయితే మా ఇంట్లో ఒక ప్రత్యేకత ఉండేది, బాగా వ్యవసాయ ప్రధానమైన ఊరు, ఇల్లు మాది. నాన్న నేను చిన్న బిడ్డని ఇంట్లో. అమ్మకు పండగంటే పాట అంటే చాలా ఇష్టం. సో వారం రోజుల ముందే ముత్యాల పూలు తెచ్చి అందరం కూర్చొని సాయంకాలం పెద్ద పెద్ద ఇట్లా కట్టలు కట్టి రంగులు పెట్టి వారం ఇంట్లో జరిగేదండి. ఆ తర్వాత నేను ఎట్లా పెరిగితే బతుకమ్మ సైజు అట్లా పెరగాలి. నాకు ఒక 11 ఏళ్ళు వచ్చే వరకు ఇంట్లో పాటించారు, ఇద్దరు కలిసి పట్టుకొని ఎత్తుకొని పోయేవాళ్ళు. అయితే ఇలా మామూలుగా పెడితే బతుకమ్మ నిలవదు, మామూలుగా కిందంగా దారాలు గాని సుతిలి పూస గాని పెడతాం, పెట్టి లాస్ట్ కి ఇలా కట్టేస్తాం. పుల్లలు కూడా పెడతారు కదా, పుల్లలు పెట్టి
పుల్లలు బంతి పెట్టి- పూలకి మధ్యలో పుల్లలు పెడతాం రా, పుల్ల పెట్టి అది ఇట్లా పెట్టుకుంటూ పేర్చుకుంటూ ఇప్పుడు ఈ వస్తాం. కాడ Okay. ఉన్నట్టుగా. ఓకే ఓకే? మళ్ళీ మంచి ఇంకోటి, ఎక్స్పీరియన్స్ షేర్ ఆ, చేసుకున్నారు మ్యామ్. ఇంకొక విషయం రాములు, గునుగు పూలు ఉన్నాయి కదా, తెల్లగానే ఉంటాయి అవి. ఆ తెల్ల పువ్వులకి రకరకాల తెల్ల పువ్వు, రంగులు గునుగు పువ్వు రెండు వేస్తారు, కూడా. రంగులు వేస్తారు. ఎందుకంటే రంగులు వేస్తారు వాటికి, రంగులలో ముంచి వాటిని అన్ని రంగులు తయారు చేస్తారు గునుగు పువ్వులు. ప్రతిభ గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి బతుకమ్మతో. నేను అంటే చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాను. ఓకే. మా పెద్దవాళ్ళు ఎలా పాటిస్తే అలానే నేను ఫాలో అయ్యాను. ఎన్ని వరుసలు పాటించే వాళ్ళు? అంటే మా దగ్గర 9 అని చెప్పి ఉంటుంది కదా, ఆ మ్మ్. పూలు 9 రకాల పూలు తెచ్చి 9 వరుసలు. వరుసలు చేసేవాళ్ళం. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 ఆడపిల్ల ఉందా? పాప ఉంది. ఉందా? ఆడుతుందా బతుకమ్మ చక్కగా? ఆడుతుంది. పాడుతుందా పాటలు కూడా? పాడుతుంది. ఓకే. ఓకే. సుజాత శేఖర్ గారు ఎంగిలి బతుకమ్మ అన్నారు, దానికి అర్థం చెప్తారా? విషయం ఏంటంటే అమ్మవారికి నిష్ఠతో చేద్దామన్నాను కదా, ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఒక రిలాక్స్ దొరుకుతుంది. ఎందుకంటే అది పితృపక్షం ప్రారంభమయ్యే రోజు, పితృ అమావాస్య అంటాం. ఆ రోజు అందరూ కూడా మన పెద్దలకు, తెలంగాణలో ఇది ఒక చాలా గొప్ప పని అని చెప్పవచ్చు, మన పెద్దలు ఎవరైనా కానీ ఈ పితృఅమావాస్య రోజు అమ్మవారికి వంట చేస్తూనే ముందు వాళ్ళకు వంట చేసి అర్పించడం జరుగుతుంది. సో అందరు కూడా ఒకసారి పెద్దవాళ్లకు భోజనం పెట్టారు, నైవేద్యం పెట్టారంటే వాళ్ళు ఎంగిలి పడతారు కదా, ఎంగిలి పడ్డాక అమ్మవారిని పేరుస్తారు. ఓకే. అదొకటి. రెండవ కారణం ఏంటంటే బాగా క్రేజీగా ఉంటారు. ఫస్ట్ డే కదా, మనం అవి తెద్దామని ఉండి ముందు రోజే పూలన్నింటిని తెచ్చి పెట్టుకోవడం వల్ల అవి ముడుచుకొని పోతే ఇలా ఊదుతూ కొన్ని పువ్వులను చేయాల్సి చేస్తారు. అలా కూడా దాన్ని ఎంగిలి పూల బతుకమ్మగా చెప్పుకుంటాం. ఇది మన ఆశ్వీజ మాసం పాడ్యమికి ముందు రోజు అమావాస్య రోజు మొదలవుతుంది. అది ఎంగిలి పూల బతుకమ్మ. ఓకే. ముడుచుకుపోయిన పూలు ఊదుకుంటూ ఊదుకుంటూ క్యూట్ చేస్తారు కదా. ఎగ్జాంపుల్. అది అంటే మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు అమ్మవారిని. మనకి మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, ఓకే. నాలుగో రోజు నానబియ్యం నానబియ్యం బతుకమ్మ. ఆ అర్థాలన్నీ అక్కతో చెప్పిద్దాం మనం. నానబియ్యం బతుకమ్మ, తర్వాత అట్ల బతుకమ్మ, తర్వాత ఆరవ రోజు అలిగిన అలిగిన బతుకమ్మ. అంటే ఆడపిల్ల చెప్తాం అలగాలి కదా, అలగకపోతే అలిగిన బతుకమ్మ. తర్వాత వేపకాయల బతుకమ్మ, తర్వాత వెన్న ముద్దల బతుకమ్మ, తర్వాత చివరిగా సద్దుల బతుకమ్మ. అదే అంటే బతుకమ్మని మన ఇంటి అమ్మాయిగా భావిస్తున్నాం మనం. అమ్మాయిగా భావించి పూలతో పూజిస్తున్నాము అమ్మవారిని. అంటే అమ్మవారు మన ఇంటి అమ్మాయి కింద లెక్క, తెలుసా? ఆ రోజు మనము అమ్మవారిని గంగమ్మ ఒడిలోకి పంపించినప్పుడు కూడా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. 9 రోజుల పాటు మన దగ్గర పెట్టుకున్న అమ్మని పుట్టింటికి వచ్చింది కదా, అత్తింటికి మళ్ళీ పంపిస్తున్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది ఆడపిల్లని. అది ఇక్కడ 9 దినములు ఉయ్యాలో నమ్మిక తోడుతా ఉయ్యాలో, 9 దినములు ఉయ్యాలో నమ్మిక తోడుతా ఉయ్యాలో, తంగేడు పూలతో ఉయ్యాలో తల్లి పూజింతుము ఉయ్యాలో, తంగేడు పూలతో ఉయ్యాలో తల్లి పూజింతుము ఉయ్యాలో, అల్లి పువ్వులతోడ ఉయ్యాలో అరుగుళ్ళు వేసి ఉయ్యాలో, అల్లె పూలతోటి ఉయ్యాలో అడుగులు వేసి ఉయ్యాలో, వావి పువ్వులతోటి ఉయ్యాలో వరసల్లు కట్టి ఉయ్యాలో, వావి పువ్వులతోటి ఉయ్యాలో వరసల్లు కట్టి ఉయ్యాలో, మొగలి పూలతోని ఉయ్యాలో మకురాలు వేసి ఉయ్యాలో, మొగలి పూలతోటి ఉయ్యాలో మొగుడాలే వేసి ఉయ్యాలో, గోరింక పువ్వుల ఉయ్యాలో గోడళ్ళు కట్టి ఉయ్యాలో, గోరింక పువ్వుల ఉయ్యాలో గోడళ్ళు కట్టె ఉయ్యాలో, అమ్మనిని పూజింతు ఉయ్యాలో 9 దినములు ఉయ్యాలో, అమ్మని పూజింతు ఉయ్యాలో 9 దినములు ఉయ్యాలో, మొదటి పూజ రోజు ఉయ్యాలో ఎంగిలి బతుకమ్మ ఉయ్యాలో, మొదటి పూజ రోజు ఉయ్యాలో ఎంగిలి బతుకమ్మ ఉయ్యాలో, రెండవ రోజున ఉయ్యాలో అటుకుల బతుకమ్మ ఉయ్యాలో, రెండో రోజున ఉయ్యాలో అటుకుల బతుకమ్మ ఉయ్యాలో, మూడవ రోజున ఉయ్యాలో ముద్దపప్పు తల్లి ఉయ్యాలో, మూడవ రోజున ఉయ్యాలో ముద్దపప్పు తల్లి ఉయ్యాలో, నాలుగవ రోజున ఉయ్యాలో నానబియ్యమమ్మ ఉయ్యాలో, నాలుగో రోజున ఉయ్యాలో
అట్లతో పూజింతు ఉయ్యాలో 5వ రోజున ఉయ్యాలో అట్లతో పూజింతు ఉయ్యాలో 5వ రోజున ఉయ్యాలో 6వ రోజున ఉయ్యాలో అలిగినావు తల్లి ఉయ్యాలో 6వ రోజున ఉయ్యాలో అలిగినాము తల్లి ఉయ్యాలో 7వ రోజున ఉయ్యాలో ఎన్న ముద్దాలమ్మ ఉయ్యాలో 7వ రోజున ఉయ్యాలో ఎన్న ముద్దలమ్మ ఉయ్యాలో 7వ రోజున ఉయ్యాలో ఎన్న ముద్దాలమ్మ ఉయ్యాలో 7వ రోజున ఉయ్యాలో ఎన్న ముద్దలమ్మ ఉయ్యాలో 8వ రోజున ఉయ్యాలో వేపకాయాలమ్మ ఉయ్యాలో 8వ రోజున ఉయ్యాలో వేపకాయలమ్మ ఉయ్యాలో 9వ రోజున ఉయ్యాలో సద్దుల బతుకమ్మ ఉయ్యాలో 9వ రోజున ఉయ్యాలో సద్దుల బతుకమ్మ ఉయ్యాలో తీరొక్క సద్దులు ఉయ్యాలో అర్పింతు మోయమ్మ ఉయ్యాలో తీరొక్క సద్దులు ఉయ్యాలో అర్పింతు మోయమ్మ ఉయ్యాలో గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో మా తల్లి గౌరమ్మ ఉయ్యాలో గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో మా తల్లి గౌరమ్మ ఉయ్యాలో ఇలా బతుకమ్మ పేర్చే పాటలు సద్దుల పాటలు ఇవన్నీ ఆశు కవిత్వం రా. ఎవరో ఒక కవి కూర్చోవాలి, ఆయన రాస్తేనే మనం పాడాలి అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఇలా పాడుతూ ఉంటే ఒక సముద్రం దగ్గరికి వెళ్తాం అనుకోరా, నాకెంత చేతనవుతుంది ఇంత బింద అన్నే నీళ్ళింటికి తెచ్చుకుంటాం. అలాగే జానపద సాహిత్యంలో బతుకమ్మ పాటలు కూడా ఎన్నితే ఇంకా మిగిలి ఉంటాయి. అవునవును, చాలా అసలు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆశువుగా నేను సృష్టించుకుంటాను నా పాట. ఇంకొకరు ఆ పల్లెటూరులో జరిగిన సంఘటనల మీద ఎంత వైభవంగా అంటే తను ఒక మాట చెప్పారు. ధర్మాంగదుని బిడ్డగా శ్రీలక్ష్మీదేవి ఉయ్యాలో సృష్టి బతుకమ్మ ఉయ్యాలో అంటూ అమ్మవారు లక్ష్మీ రూపమే ఆ ఇంట పుట్టగనే ఆయమ్మ ఉయ్యాలో బతుకమ్మ అని అంటూ ఉయ్యాలో బతుకమ్మ అని అంటూ ఉయ్యాలో దీవించినారమ్మ ఉయ్యాలో. ఒక పౌరాణిక కథ ఉంటుంది, ఒక మనుషుల జీవనం ఉంటుందిరా. ఆ జీవన కథ కూడా చెప్పుకుందాము అక్క. అప్పుడు ఇక్కడ చూడండి, మనకి అక్క చెల్లెళ్ళు పాటల్లో చూడమ్మా వాళ్ళ కష్టం సుఖం ఎలా వస్తుందో. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికే ఇస్తే ఉయ్యాలో, ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికే ఇస్తే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడు ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడు ఉయ్యాలో, వస్తుంటి చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో, వస్తుంటి చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో, ఏరుకు ఎంపలి ఉయ్యాలో చెట్టడ్డ మాయ ఉయ్యాలో, ఏరుకు ఎంపల్లి ఉయ్యాలో చెట్టడ్డ మాయ. అంటే అక్క చెల్లెళ్ళు ఇలా ఉన్నాము, మన ఒక్కడే ఉన్నాడు రాలేదు అంటే ప్రతి కష్టం సుఖం చెప్పుకుంటారు. శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ భారతీదేవి భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై, భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై, పరగ శ్రీలక్ష్మి వై గౌరమ్మ భార్య వై విహరికిని, గౌరమ్మ పరగ శ్రీలక్ష్మి వై గౌరమ్మ భార్య వై విహరికిని, గౌరమ్మ శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. నువ్వు కూడా పడప్పుడు అలాగే నేను కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేశాను. ముక్కోటి దేవతలు చక్కని కాంతలు నిక్కముగా నిన్ను చూసి పెక్కు నోములు నోచి, ముక్కోటి దేవతలు చక్కని కాంతలు నిక్కముగా నిన్ను గొల్చి పెక్కు నోములు నోచి, ఎక్కువ వారయ్యిలా గౌరమ్మ ఈ లోకమునందున, గౌరమ్మ ఎక్కువ వారయ్యిలా గౌరమ్మ ఈ లోకమునందున, గౌరమ్మ శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ శ్రీలక్ష్మిని గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. సో మనం ఒక 3 లైన్ల దాకా 4 లైన్ల దాకా పెట్టుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 మన దగ్గర ఉన్నప్పుడు సెకండ్ టైం తెచ్చుకుందాం. మధ్యలో గౌరమ్మని పెట్టి పువ్వులు ఆకులు పెడతాం కదా, 9 చేసుకుందాం. ఎందుకు ముగించడం ఉన్నాయి కదా, అందుకే
సుజాత శేఖర్ గారు ఇందాక చక్కగా లైన్ గా బతుకమ్మకు ఒక్కొక్క రోజు ఉండే పేర్లు చెప్పారు కదా, ఆ పేర్లు వెనక ఆంతర్యము కథ చెప్పండి. ఖచ్చితంగా తల్లి. అయితే మనమంతా ప్రకృతి బిడ్డలం. ఫస్ట్ వ్యవసాయ ప్రధానమైన ప్రాంతం మనది. ప్రకృతిని నమ్ముకొని బతుకుతున్న మనకు ఎన్నో వైభవాలను అమ్మవారు ఇస్తా ఉంది. అంటే ప్రకృతిలో పూచిన పూలన్నీ బతుకమ్మగా పేరుస్తున్నాం. కానీ ఈ సమయంలో చినుకు పడుతూ ఉంటే మత్తడిగా అయిపోతుంది భూమి అంతా కూడా. అలాగే ప్రతి ఒక్కరూ విత్తనాలు వేసుకునే టైం, నాగళ్ళు దున్నే టైం మొదలవుతాయి మనకి. ఇప్పుడు ఆషాఢం శ్రావణం నాట్లన్నీ మొదలవుతాయి కదా. ఆ సందర్భంలో చాలా శక్తి అవసరం కదా. మరి పండుగ అంటే ఇంట్లో పరమాన్నం తిన్నా పచ్చడి తిన్నా అందరం సంతోషంగా ఉండాలి అనుకునే సమయంలోనే ఉన్న వాటిలలో ఇప్పుడు మనకు బూస్ట్లు, ప్రోటీనెక్స్లు అని బయట దొరుకుతున్నాయి కదా, వాటన్నింటిని మన పెద్దవాళ్ళు అప్పట్లోనే ఆలోచించి ఒక్కొక్క రోజు ఒక వడ్డన. ఇందులో మనం అటుకుల బతుకమ్మ అన్నం రెండవ రోజు, మొదటి రోజు పెత్రమావాస్య రోజు చక్కగా మొక్కజొన్న గారెలు కానీ శనగపిండి గారెలు కానీ చేసి సాబ్దాన కీర వండి అమ్మవారికి పెడతారు. ఈ సాబ్దాన కీర అనేది మనకు ఆలోచిస్తే ఏంటంటే చక్కటి పాయసంతో పాటు దాంట్లో చాలా గుణాలు ఉన్నాయిరా. చాలా వైద్యానికి పనికొస్తుంది సాబ్దాన. హెల్దీ. ఎవరైనా పిల్లలు అమ్మ నా పిల్లవాడి వాళ్ళ మోషన్ ఎక్కువ అనిపిస్తుంది, వాడికి కాస్త ఫీవర్ గా ఉన్నాడు, తింటలేడు అనగానే కాస్త సాబ్దాన గంజి వేయి అంటారు. అలాంటి దానితో మనకు మొదలవుతుంది పెత్రమావాస్య. రెండవ రోజు కొన్ని చోట్ల అటుకుల బతుకమ్మ. అటుకులు కూడా సేమ్ ఫైబర్ ఉంటుంది, దాంట్లో బెల్లం వేసి ఇస్తారు పిల్లలకి, చాలా బలం. అలాగే ఇంకా కొన్ని చోట్ల మనము ఆలోచిస్తే ఏంటంటే భౌగోళిక పరిస్థితులను బట్టి ప్రతి 40-50 మైళ్ళకు ఒక మాండలికం మారుతుంది. ఆ మాండలికంలో ఏంటి అంటే నా ఆచారం మీ ఆచారం ఉన్న అవే బాగున్నవా అంటే వచ్చిండు వాడు ఇలా. అంటే మనమందరం ఒక దగ్గర ఉండే తెలుగు ప్రజలమే, కానీ మన ఆచార వ్యవహారాల్లో మన చుట్టూ ఉన్న ప్రాంతంలో పండే పంటల్లో తేడా ఉంటాయి. అలాగే ఈ 9 రోజులు కూడా ఇవి ఫిక్స్. ఈ పేర్లు మనం ఫిక్స్ గా అంటున్నాం, కానీ ఒక చోట నువ్వుల లడ్డు తింటారు, రెండవ రోజు నువ్వులతో లడ్డు చేసి తింటారు. నువ్వుల లడ్డు బలం, శక్తి, పౌష్టికం. మూడవ రోజు ముద్దపప్పు. ముద్దపప్పులో ప్రోటీన్స్ కదా చాలా, దాంట్లో మళ్ళీ బెల్లం యాడ్ చేస్తుంటాం, దాంతో సౌష్ఠవం. ఇక 4వ రోజు నానబియ్యం. నానబియ్యంతో చాలా రకాలు చేస్తాము, ఆ పాయసాలు అవితో మంచిగా ఉంటుంది, చలిమిడి. తర్వాత 5వ రోజు అట్లు. అట్లా అంటే అట్ల వెంట ఎన్ని తింటాం చక్కగా. ఒక్కొక్క చోట కొందరు పాయసాలు, మామిడి పళ్ళు దొరికే సీజన్లో అయితే మామిడి పళ్ళ రసాలు, అలా అట్ల బతుకమ్మను చేస్తాం. ఇక చాలా విశిష్టమైన రోజు 6వ రోజు. అమ్మవారు అలిగి నాకు పూజొద్దు ప్రసాదం వద్దు అని ఒకసారి అన్నది. ఇన్ని చేసి పెడితే అలగడం ఎందుకు? ఉంటాయి అలగాలి కదా రీజన్. ఆడపిల్ల అలిగితే ముద్దుకుంటుంది. దుర్గామాత ఇది సేమ్ బతుకమ్మ సందర్భంలోనే దసరా స్టార్ట్ అవుతుంది. దుర్గా నవరాత్రులలో బతుకమ్మ పుట్టుక గురించి చేసినప్పుడు మహిషాసుర మర్దిని ఆమె అలా చంపి అలసిపోయినప్పుడు ఆటపాటలతో ఉయ్యాలో అందారు కుడి ఉయ్యాలో, ఆటపాటలతో ఉయ్యాలో అందారు కుడి ఉయ్యాలో, అమ్మను లేవంటూ ఉయ్యాలో పాట పాడినారు ఉయ్యాలో, అమ్మడు లేవంటూ ఉయ్యాలో పాట పాడినారు ఉయ్యాలో. అలా దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించి అలసిపోయి ఉన్నప్పుడు ఆటపాటలతో ఆమెను లేపడమే బతుకమ్మగా మనం చూస్తాం. సుఖతప్పిపోయిందట అంత మాత కూడా, ఆమె చితగ్ని సంభూత. అలా పుట్టిన అమ్మ కూడా ఆమె నిష్కలంక కూడారా. అంటే ఆమెకి ఎలాంటి కపటాలు ఉండవు, ఒక్కటే చెడు చేస్తే వధిస్తా, శిక్షిస్తుంది అంతే, అంతే. అలా ఉన్న అమ్మ అలసిపోయిందని ఆ రోజు ఇంకా మళ్ళీ ఆటపాటలతో ఆమెను విసిగించకుండా, మళ్ళీ కొత్త ప్రార్థనలు చేయకుండా ఆ రోజు మనం అలా ప్రశాంతంగా ఇంట్లో అలసిపోయిన అమ్మకు కూడా ఒక్కొక్క పూట అలుగుతుంది కదా, ఆడపిల్ల అయితే ఇంకా ముద్దుగా అలుగుతుంది. కానీ ఒక్కటి మాత్రం కొన్ని చోట్ల ఏమంటారంటే అమ్మ నిష్ఠతో ఉండేట అమ్మ కదా, ఆ రోజు బతుకమ్మని చేసినప్పుడు మాంసపు ముద్దలు ఆమె పైన పడ్డాయని ఆమె కోపగించి ఇక ఈ రోజు నాకు పండగ చేయొద్దు అనిందని కూడా కొన్ని
అవును. కథలు. అంటే కథలుగా చాలా ఉన్నాయి రా అమ్మవారి. అంటే ఇప్పటి చరిత్ర కాదు కదా, వేల ఏండ్ల చరిత్ర ఇది. కాకతీయ కాలంలో కాకతీయులు జైనులు మతాలు మారినంగా శైవ వైష్ణవాలు వచ్చినప్పుడు గొలుసు కాలువలు కట్టించారు వాళ్ళు కాకతీయ కాలంలో. అక్కడ కొలిచిన అమ్మనే బతుకమ్మగా చాలా కథలు ఉన్నాయి రా. అది మహాసముద్రంలో మల్లింగ 6 అలిగిన బతుకమ్మ, 7 వెన్నముద్దల బతుకమ్మ. మనం వ్యవసాయ ప్రధానం కదా, మరి వెన్నముద్దలు పిల్లలకు పెట్టినట్టు అమ్మవారికి వెన్నముద్దలు చేయడం, అది వెన్నముద్దల బతుకమ్మగా చెప్తాం. వెన్నముద్ద పాల నుంచి వచ్చింది కదమ్మా, అది పౌష్టికాహారం కదా. చాలా కదా, ఈ క్యూట్ ఫేస్ మీద ఎలా వస్తుంది పిల్లలకి అలాగే కదా. అట్లా 9వ రోజు వేపకాయల బతుకమ్మ. అయితే ఇక్కడ వేపకాయలు మనం బియ్యం పిండితోనే మంచి వెన్న నెయ్యి కలిపి ముద్దలుగా చేసి వాటిని చిన్న చిన్న వేపకాయల్లాగా చేసి నూనెలో ఏంపి వాటిని అమ్మవారికి సమర్పిస్తారు. మామూలుగా సంక్రాంతి అప్పుడు బోడలలో కూడా వేపకాయల్ని చేస్తారు. ఇక్కడ వేపకాయలే ఎందుకు వచ్చింది అంటే ఒక్క మాట, ఎల్లమ్మ తల్లి వేప చెట్టు ప్రాధాన్యత కదా, అది ఎన్నో వైద్యాలకు గుర్తు. అందుకే వేప చెట్టును కూడా మన మధ్యలోకి తేవడానికి ఆ వేపకాయల ప్రసాదమేమో అనిపిస్తుంది. అది 8వ రోజు. నెక్స్ట్ 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇక సద్దుల బతుకమ్మ సంబరమే సంబరం. అక్కడ పల్లీలు, కొబ్బరి, నువ్వుల పొడులతో సద్దులు కలుపుతాం. పెరుగన్నంతో మిరియాలు వేసి చక్కగా పెరుగు దద్దోజనాలు, ఇక రకరకాలు పాయసాలు, 9 రకాలు, 5 రకాలు, 11 రకాలు అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఇదేంటంటే ఆడుతూ పాడుతూ శారీరక కృత్యం, ఇది వ్యాయామం. దానికి సంబంధించి గర్భవతులున్నా, చిన్నవాళ్ళున్నా, ముసలి వాళ్ళున్నా చక్కటి పౌష్టికాహారం ఈ వేళలో పెడతాం. అది అమ్మవారికి సమర్పించి ఇంట్లో తింటాం. అంటే ఇక్కడ ప్రతిదీ ప్రకృతి పరంగా జరిగే విషయం అన్నమాట. అవును, అందుకని ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, పండగ సంబరం కూడా ఉండాలి. అది ప్రకృతి పరంగా ఉండాలి. అది పూలతో చేసుకునే ఈ పండుగ, ఎందుకంటే ఆడవాళ్ళకి ఇష్టమైన ఈ పూలు. అవునవునవును. అంటే అటువంటి పూలతో అలంకరించుకుంటూ అమ్మవారికి చేయడం అన్నమాట. చాలా గ్యాప్ వచ్చేసింది, పాట కావాలి ఖచ్చితంగా. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, 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 రాగి బిందె తీసుకురమణి నీళ్ళకు పోతే, 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 రాములోను ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోను ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోను ఎదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుకుముదితా నీళ్ళకు పోతే, ముత్యాల బిందె తీసుకుముదితా నీళ్ళకు పోతే, ముత్యాల బిందె తీసుకుముదితా నీళ్ళకు పోతే, ముత్యాల బిందె తీసుకుముదితా నీళ్ళకు పోతే, ముద్దు కృష్ణుడు ఎదురాయ నమ్మో ఈ వాడలోన, 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 వెండి బిందె తీసుకెళది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుకెళ్ళది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుకెళది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుకెళ్ళది నీళ్ళకు పోతే, వెంకటేశుడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడు ఎదురాయ నమ్మో ఈ వాడలోన, పగిడి బిందె తీసుకపడతి నీళ్ళకు పోతే, పగడి బిందె తీసుకెళ్ళి నీళ్ళకు పోతే, పగడి బిందె తీసుకపడతి నీళ్ళకు పోతే, పగడి బిందె తీసుకెళ్ళి నీళ్ళకు పోతే, పరమేశుడు ఎదురాయ నమ్మో ఈ వాడలోన, 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 బంగారు బిందె తీసుక బాబా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుకురామా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుకురామా
లేకపోతే భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన 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 భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన. ఉత్సాహం వచ్చేసింది. సందడంతో ఇక్కడే ఉంది. చిత్తుల పాటను మొట్టమొదటిగా వెలుగు తెచ్చింది నేనే. గ్రేట్, సూపర్. చాలా సంతోషం అనిపిస్తుంది. లక్షల మంది పాడుతూ ఉన్న పాట, హుషారైన పాట. కానీ ఒక చిన్న విన్నపం, అమ్మాయిలు బంగారు బిందె తీసుకుపోయినా పగడాలు బిందె తీసుకుపోయినా ఆ రోజుల్లో నీటి కుళాయిలు లేవు. నదులు వాగులు చెలిమల దగ్గరికి వెళ్ళారు, తెచ్చారు. ఆ శ్రమశక్తిని చూసి భగవంతుడు ఎదురైనట్టుగా చెప్పుకుంటాం. కానీ ప్రభుత్వాలకు విన్నపం ఏమిటంటే ఇప్పుడు బిందెలు పట్టే పని ఏ ఊరికి ఇవ్వకండి కదా. ఖచ్చితంగా అందరికీ ఇంటికి నీళ్లు రావాలి. అమ్మవారిని అభిషేకం చేసేటప్పుడు ఏ బిందె తీసుకుపోయినా వాళ్ళకి ఖచ్చితంగా మంచి భర్త ఎదురొచ్చేలా చూస్తుంది. మేమెంతో సందడిగా పాడుకునే సిత్తుల బొమ్మ పాటని వెలుగులోకి తీసుకొచ్చింది మీరు. ఈ రోజుకి మాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ప్రతి బతుకమ్మలో ఈ పాట ఉండాల్సిందే, పాడాల్సిందే, ఆడాల్సిందే. ఆడిస్తుంది ఈ పాట ఎవరితో అయినా సరే. సో నేను మళ్ళీ లక్ష్మీ భారతి గారి దగ్గరికి వచ్చేసా. మీ సైలెంట్ గా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు ఒక శ్లోకం పాడండి, మీకు నచ్చిన శ్లోకం. నేను కీర్తన పాడతాను. అట్లాగే, తప్పకుండా. అమ్మవారి మీద పాడండి. హిమగిరి తనయే హేమలతే హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీలలితే మామవ హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీలలితే మామవ హిమగిరి తనయే హేమలతే రామావాణి సేవిత సకలే రామావాణి సేవిత సకలే రాజరాజేశ్వరి రామ సహోదరి రాజరాజేశ్వరి రామ సహోదరి హిమగిరి తనయే హేమలతే హేమలతే హేమలతే. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఎంత బాగా పాడారు. అలా ఇట్లా పరవళ్ళు తొక్కుతూ పోతుంటే సడన్ గా సాయంకాలం అయింది అన్నట్టు ఉంది. శాస్త్రీయ సంగీతంలో ఉన్న గొప్పతనం అదే కదా మనకు. కానీ మీ గొంతులో ఆవిడ చెప్పిన ఆ సెలయేరు పారుతూ సైలెంట్ అయినట్టుగా ఎంత బాగుందో నిజంగా. ప్రశాంత్, అలా వర్ణించడం నాకు రాలేదు. అందుకే ఉన్నాం కదా. అవునవును, మీరు చాలా బాగా పాడారు. మరి ప్రతిభ గారు, గౌరీదేవిని చేసుకుంటున్నాము, మీరు కూడా ఒక పాట పాడండి. నవరాత్రులకు సంబంధించిన పాట పాడతాను. తప్పకుండా. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ఆసేతు కాశ్మీర కరుణాఝరి, ఆసేతు కాశ్మీర కరుణాఝరి. ఆధారమే నీవు అమృతాక్షరి, ఆధారమే నీవు అమృతాక్షరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి.
అమ్మవారు నవదుర్గలుగా ఈ నవరాత్రి వేళల్లో పూజలు అందుకుంటున్న సందర్భం కదా. అవును. ఈ బతుకమ్మ ఇలా హోష్గా పోతూ ఉంటే దుర్గమ్మ పాటలు ప్రశాంతంగా అలా మనల్ని కొలిచేలా ఉంటాయి. అవును. అసలు ఎంత గొప్ప అదృష్టం, ఇంత మంచి టోన్ ఈ సింగర్స్ కి ఇచ్చిన వరమే అది. మరి ఆ వరంతో మళ్ళీ మీరు ఆ దేవినే పూజిస్తున్నారు, అంతే కదా. ఇంకా గొప్ప అదృష్టం. అమ్మవారికి అన్ని పేర్లు అన్ని రకాలు. శ్రీరాజరాజేశ్వరి మా తల్లి మమ్మేలు జగదీశ్వరి, మవురాల పెద్దమ్మవి మా తల్లి మమ్మేలు జగదీశ్వరి, ఉజ్జయిని మాంకాళివే మాయమ్మ మమ్మేలు జగదీశ్వరి, శ్రీరాజరాజేశ్వరి మా తల్లి మమ్మేలు జగదీశ్వరి. అంటే అమ్మవారి పాటలు ఎన్ని పాడుకున్నా తక్కువేనమ్మా. అవును. ఇంకోటి ఏంటంటే తల్లిని చేసిన తర్వాత పిల్లని ఇంకొక బతుకమ్మ తప్పకుండా చేయాలన్నమాట. ఇది తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ. ప్రతి పిల్ల ఇంట్లో బతుకమ్మ. సంసారం సాగరంలో అంటాం కానీ అవును. ఆ సాగరంలో ముంచి తెలిచేది అమ్మే. ఉమ్. ఆమెకు గుర్తుగా ఈ అవును. గౌరమ్మని కానీ బతుకమ్మని కానీ పెడుతూ ఓ తల్లితో పాటు బిడ్డ ఉండాలన్న దృష్టితో అవును. గౌరమ్మలను చేసినప్పుడు కూడా రెండు చేశాను చూడండి. అవును. ఇక్కడ గౌరమ్మలు రెండు చేశారు. తల్లి బతుకమ్మ, తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ. తల్లి గౌరమ్మ, పిల్ల అవును. గౌరమ్మ. ఏమేమి పువ్వు పునే గౌరమ్మ, ఏమేమి కాయ పునే గౌరమ్మ, ఏమేమి పువ్వు పునే గౌరమ్మ, ఏమేమి కాయ పునే గౌరమ్మ, తంగేడు పువ్వు పునే గౌరమ్మ, తంగేడు కాయ పునే గౌరమ్మ, తంగేడు పువ్వు పునే గౌరమ్మ, తంగేడు కాయ పునే గౌరమ్మ, తంగేడు పువ్వుల్లో తంగేడు కాయల్లో ఆట చిలకల్లారా పాట చిలకల్లారా కలికి చిలకల్లారా కందువా మేడలు కానుగో నడుగులు తీరుద్దరాసులు తారుగోరింటలు, ఘనమైన పొంద పూలే గౌరమ్మ గజ్జల వడ్డాడమే గౌరమ్మ, ఘనమైన పొంద పూలే గౌరమ్మ గజ్జల వడ్డాడమే గౌరమ్మ, ఏమేమి పువ్వు పునే గౌరమ్మ, ఏమేమి కాయ పునే గౌరమ్మ, ఏమేమి పువ్వు పునే గౌరమ్మ, ఏమేమి కాయ పునే గౌరమ్మ, జామయ్య పువ్వు పునే గౌరమ్మ, గునిగియ కాయ పునే గౌరమ్మ, గునిగియ పువ్వు పునే గౌరమ్మ, గునిగియ కాయ పునే గౌరమ్మ, గునిగియ పువ్వుల్లో గునిగియ కాయలు ఆట సిల్కల్లారా పాట సిల్కల్లారా కలికి సిల్కల్లారా కందువా మెడలో రానుగో నడుగులు తీరుద్దరాసులు తారుగోరింటలు, ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ, ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ, కాకర పువ్వు పునే గౌరమ్మ, కాకేర కాయ పునే గౌరమ్మ, పునే గౌరమ్మ, కాకర కాయ పునే గౌరమ్మ, కాకర పువ్వు పడక కాకర పువ్వుల్లో కాకర కాయల్లో ఆట చిలకల్లారా పాట చిలకల్లారా కలికి చిలకల్లారా కందువా మేడలు తానుగో నడుగులు తీరుద్దరాసులు తారుగోరింటలు, ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ, ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ, ఏమేమి పువ్వు పునే గౌరమ్మ, ఏమేమి కాయ పునే గౌరమ్మ, ఏమేమి పువ్వు పునే గౌరమ్మ, ఏమేమి కాయ పునే గౌరమ్మ, చామంతి పువ్వు పునే గౌరమ్మ, చామంతి కాయ పునే గౌరమ్మ, చామంతి పువ్వు పునే గౌరమ్మ, చామంతి కాయ పునే గౌరమ్మ, చామంతి పువ్వుల్లో చామంతి కాయల్లో ఆట చిలకల్లారా పాట చిలకల్లారా కలిగి చిలకల్లారా కందువా మెడలో రానుగో నడుగులు తీరుద్దరాసులు తారుగోరింటలు, ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ, ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ, ఏమేమి పువ్వు పునే గౌరమ్మ, ఏమేమి కాయ పునే గౌరమ్మ, ఏమేమి పువ్వు పునే గౌరమ్మ, ఏమేమి కాయ పునే గౌరమ్మ. అబ్బా ఇప్పుడు కదా అసలైన బతుకమ్మ. రెండు బతుకమ్మలు పిల్ల. అయితే ఇక్కడ మనము పత్తితో వస్త్రం చేస్తాము. పత్తితోని మొత్తము అమ్మవారికి కిందగా వేసి ఒత్తి పత్తి వేసి ఇలా పెట్టి ఊదిబత్తీలు పెట్టి ప్రసాదాలు పెట్టి తీసుకొని వెళ్తుంటాము. అయితే వీళ్ళిద్దరూ అమ్మవారిని తలుచుకున్నప్పుడు నాకు కూడా నవరాత్రిది ఒక లైన్, జ్ఞాన దృష్టి మాకొసగుము వాసవి దేవి. దుర్గా అమ్మవారి మనకు దశ అవతారాలను విష్ణువునే చూస్తాం కానీ
మార్కండేయ చరిత్రను, మనం దేవి మహత్యాన్ని, తర్వాత ఇలాంటి పురాణాలను చూసినప్పుడు అమ్మవారు ఒక్కొక్క రూపం దశావతారాల్లాగానే మళ్ళీ 2-3 తీర్లలో ఉంటుంది. అదొక అట్లా సమయంలో కన్యకామాత కూడా ఒక రూపం, దుర్గా, చండీ, కన్యక. ఈ నవరాత్రి సందర్భాలలో అమ్మవారి కన్యక దగ్గర కూడా బాగా పూజలు జరుగుతూ ఉంటాయి. రాజరాజేశ్వరిగా, చండీ, చాముండి, సరస్వతి, అన్నపూర్ణ, లలిత, శాంభవి, కూష్మాండ రూపిణి ఇట్లా ఉన్నప్పుడు ఆ సందర్భంలో రాసుకున్న పాట ఇది. కొంచెమే పాడతాం, అమ్మవారిని తలుచుకుందాం. జ్ఞాన దృష్టి మా కొసగుము వాసవి దేవి, అజ్ఞానమనే తెరను తీసి కావుము తల్లి. జ్ఞాన దృష్టి మా కొసగుము వాసవి దేవి, అజ్ఞానమనే తెరను తీసి కావుము తల్లి. అన్నపూర్ణ నీవు, ఆదిశక్తి నీవు, లలిత త్రిపుర సుందరి చాముండివి నీవు. కన్యకవు, దుర్గవు, మా తల్లి వాసవి, మమ్మేలు వాసవి, శ్రీ కన్యక ఈశ్వరి. నవరాత్రి వేళల్లో నీదు ఉత్సవం, అఖిల లోక సంబరం, అతి వైభవం. నా దృష్టిలో దేహములో ప్రవహించే రుధిరము నీవే, మా గలములోన పల్లికేటి నాదము నీవే. అన్ని అమ్మవారని చెప్పుకునే పాట. మన గలమైన, మన రుధిరమైన, మన జ్ఞానమైన అంతా అమ్మవారే. ఆ అమ్మవారికి ఏమైనా తప్పులుంటే మన్నించాలని, సకల జనాలకు చక్కటి ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఈ దసరా వేళ, బతుకమ్మ సంబరాల వేళ అందించాలని మరీ మరీ వేడుకుంటూ ఈ పాడుకుంటూ ఉన్నాం. అందుకే సర్వమంగళి అమ్మ. సర్వమంగళ మాంగళ్యే శివి సర్వార్థ సాధికే, శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. తప్పులున్నా ఒప్పులున్నా ఏదైనా సరే మనల్ని బిడ్డలుగా భావించి అమ్మవారి చల్లగా చూస్తుంది. అలాగే 9 రోజుల పాటు మన ఇంట్లో కొలువై ఉన్న ఆ తల్లిని గంగమ్మ ఒడికి పంపించే సమయం వచ్చింది కదా. అయితే పెళ్లి వేడుకలన్నీ జరిగినంగా అప్పజెప్పినట్టు 9 రోజులు రోజు బతుకమ్మని ఆడి పాడి ఎగిరి దుమ్కి. అరుణ, ఈ సందర్భంలో ఏంటంటే బతుకమ్మ పాటలు మీరు పాడారు, చిత్తూరు చిత్తూరమ్మ, ఏమేమి పువ్వుని, తర్వాత అవును ఈరోజు బతుకమ్మ పాటలు చాలా తక్కువ, అంటే 9 రోజులు ఉయ్యాల పాటలు. ఇలా బతుకమ్మ ఏ ఆటైనా మామూలుగా ఆడుకుంటాం, ఏ పండగైనా ఒక పూట చేసుకుంటాం. కానీ బతుకమ్మ సందర్భంలో గౌరమ్మ పూజ పాట. నిత్యాశ్రీ గౌరమ్మ చిత్తముగా నిన్ను కొలుతూ, చిత్తములో నిన్ను కలుతూ. నిత్యాశ్రీ గౌరమ్మ చిత్తములో నిన్ను కొలుతూ, చిత్తములో నిన్ను కొలుతూ. ఉడుకుడుకు గారేలు ఉల్లేడంపు గోడాలు, ఉడుకుడుకు గారేలు ఉల్లేడంపు వాడాలు. ఆవి మా గౌరమ్మకు ఆరాగింపులోయమ్మ, ఆరే గౌరమ్మకు ఆరాగింపులోయమ్మ. ఎక్కడో ఆడపిల్లను ఈ బతుకమ్మ పండుగప్పుడు తీసుకొచ్చుకుంటారు ఇంటికి. ఏం తెచ్చారమ్మా మీ వాళ్ళు అని మనం కలవారి కోడల పాటలో ఉంటాం. పోతే పోతివి కాని ఉయ్యాలో, ఏమి తెచ్చిరమ్మ ఉయ్యాలో, పోతే పోతివి కాని ఉయ్యాలో, ఏమి తెచ్చిరమ్మ ఉయ్యాలో అని అమ్మ వాళ్ళు ఏం పంపారు మన అత్తింటికి అని అడిగినట్టుగా చూస్తూ ఉంటాం. చాలా పాటల్లో ఉంది కూడా. శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో, చేయబోనితి నమ్మ ఉయ్యాలో, శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో, చేయబోని నమ్మ ఉయ్యాలో. శంకరి శంభవి ఉయ్యాలో, కైలాసరాణి ఉయ్యాలో, శంకరి శంకరి ఉయ్యాలో, కైలాసరాణి ఉయ్యాలో.
చేమంతి పూలతో వియాలో చేడనిని పూజింతు వియాలో చామంతి పూలతో ఉయ్యాలో చేడని పూజింతు ఉయ్యాలో గులాబీ పువ్వుల వియాలో గనక పూజింతు వియాలో గులాబీ పువ్వుల ఉయ్యాలో ఘనముగా పూజింతు ఉయ్యాలో ఓలచ్చ గుమ్మాడి ఓలచ్చ గుమ్మాడి మా ఇంటి లక్ష్మీవమ్మ ఓలచ్చ గుమ్మాడి ఓలచ్చ గుమ్మాడి ఓలచ్చ గుమ్మాడి మా ఇంటి లక్ష్మీవమ్మ ఓలచ్చ గుమ్మాడి చామంతి పువ్వులు తెచ్చి అరుణ సుబ్బారావు గారితో మరొక బతుకమ్మ స్పెషల్ పాట అందుకోండి. ఇది అమ్మవారిని మళ్ళీ సాగనంపుతాం కదమ్మా. ఆ. అమ్మవారు ఎక్కడ పుట్టింది ఏం చేసింది అంటూ ఆ పాటలు అంతా వస్తుంది. అమ్మవారిని మళ్ళీ గంగమ్మ ఒడికి పంపించారు కాబట్టి వనముల పుట్టిన గౌరమ్మ వనముల పెరిగిన గౌరమ్మ వనముల పుట్టిన గౌరమ్మ వనముల పెరిగిన గౌరమ్మ వనముల వసంత మాడితివా వనముల వసంత మాడితివా వనముల వసంత మాడితివా వనముల వసంత మాడితివా కొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు అమ్మోళ్ళేసిన అరుగుల మీద వేసిన మేడల మీద చల్లగా నిద్దురపో సంపతి గౌరమ్మ చల్లగా నిద్రపో సంపతి గౌరమ్మ పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పసుపుల వసంత మాడేవా పసుపుల వసంత మాడేవా పసుపుల వసంత మాడేవా పసుపుల వసంత మాడేవా కొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు అమ్మోలేసిన అరుగుల మీద వేసిన మేడల మీద చల్లగా నిద్దురపో సంపతి గౌరమ్మ చల్లగా నిద్దురపో సంపతి గౌరమ్మ కుంకుమల పుట్టిన గౌరమ్మ కుంకుమల పెరిగిన గౌరమ్మ కుంకుమ వసంత మాడేవా కుంకుమ పెరిగిన గౌరమ్మ కొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు అమ్మో వేసిన అరుగుల మీద వేసిన మేడల మీద చల్లగా నిద్దురపో సంపతి గౌరమ్మ చల్లగా నిద్దురపో సంపతి గౌరమ్మ జొన్నల పుట్టిన గౌరమ్మ జొన్నల పెరిగిన గౌరమ్మ జొన్నల పుట్టిన గౌరమ్మ జొన్నల పెరిగిన గౌరమ్మ జొన్నల వసంత మాడేవా జొన్నల వసంత మాడేవా జొన్నల వసంత మాడేవా కొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు అమ్మోలేసిన అరుగుల మీద వేసిన మేడల మీద చల్లగా నిద్దురపో సంపతి గౌరమ్మ చల్లగా నిద్దురపో సంపతి గౌరమ్మ వనముల పుట్టిన గౌరమ్మ వనముల పెరిగిన గౌరమ్మ వనముల పుట్టిన గౌరమ్మ వనముల పెరిగిన గౌరమ్మ వనముల పుట్టిన గౌరమ్మ వనముల పెరిగిన గౌరమ్మ వనముల పెరిగిన గౌరమ్మ రాగల పెరిగిన గౌరమ్మ సజ్జల పుట్టిన గౌరమ్మ సజ్జల పెరిగిన గౌరమ్మ సజ్జల వసంత అందుకండి. సజ్జల పెరిగిన గౌరమ్మ సజ్జల పెరిగిన గౌరమ్మ సజ్జల వసంత మాడేవా గంధంలో పుట్టిన గౌరమ్మ గంధంలో పెరిగిన గౌరమ్మ గంధంలో వసంత మాడేవా పుట్టిన గౌరమ్మ చల్లంగా మనులు సంపత్తు గౌరమ్మ సల్లంగా చూడమ్మ సంపత్తు గౌరమ్మ సల్లంగా చూడమ్మ సంపత్తు గౌరమ్మ సల్లంగా చూడమ్మ సంపత్తు గౌరమ్మ. బతుకమ్మ తల్లి నీకు వందనం. తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ. అయితే ఎన్ని చేసినా స్త్రీనే కుటుంబానికి మూలం. బిడ్డ సరిగా మెట్టింట ఉంటే పుట్టింటి వాళ్ళకి సంతోషం, పుట్టింట మంచిగుంటే మెట్టింటి వాళ్ళకి సంతోషం, అవును. రెండు వైపులా. అందుకే చాలా పాటలు రా ఎంత బాగుంటాయో అసలు. కట్టంట పోయేటి వియాలో బండ్లెవరి బండ్లు వియాలో కట్టంట పోయేటి ఉయ్యాలో బండ్లెవరి బండ్లు ఉయ్యాలో అన్నాల బండ్లమ్మ వియాలో అన్నాల బండ్లు వియాలో జొన్నల బండ్లమ్మ ఉయ్యాలో అన్నాల బండ్లు ఉయ్యాలో. ఈ అమ్మాయి ఏడ ఉన్నా తన పుట్టింటి మీద ఉంటుంది అని ఒక ధ్యాస ఉంటది అని చెప్తూ ఎక్కడైనా వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అంటే ఇంట్లో పెంపకం బాగుండాలి. అవును. ఇది సమాజానికి కూడా సూచన. ఈరోజు కుటుంబాలు ఏ పండక్కో కలుద్దాం లేదంటే ఏ గెట్ టుగెదర్తో కలుద్దాం అనే సంస్కారాన్ని నేర్చుకుంటున్నారు. నిజమైన సంసారంలో నిజమైన సంతోషం నిలవాలి. నిష్కలంకగా అమ్మ చెప్తా ఉంటుంది. మనం కూడా కపటం లేకుండా బతుకు మనం బతుకమ్మ తల్లి నుండి నేర్చుకోవాలి. ఇది సమసమాజానికి సూచన.
ప్రకృతిలో పుట్టిన పూలన్నింటినీ మనం ప్రకృతికే మళ్ళీ తిరిగి అంకితం చేస్తున్నాం. మనం మట్టి బిడ్డలం. మన జొన్నలు, సజ్జలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోరేది ఏంటంటే పర్యావరణాన్ని రక్షించుకుందాం. పర్యావరణం అంటే ప్రతి ఒక్కరం మనం దానికి బాధ్యులం అవుతూ ఉన్నాం. చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాం. రేపటి తరానికి ఈ సాంప్రదాయాన్ని ఇస్తున్నాం, కానీ మంచి జీవితం ఇస్తున్నామా అనేది కూడా ఆలోచించుకోవాలి. చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి. ఒక కవయిత్రిగా ఎన్నో విషయాలను ఖండించాం. ఫ్లోరోసిస్ వాటర్ వచ్చినప్పుడు, ఆడపిల్లల్ని అడ్డంగా నరుకుతున్నప్పుడు, ఇక మగవాళ్ళను కూడా హింసిస్తున్న రోజులు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక 20 ఏళ్ళు ముందుంటాం కవులం. ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి రేపటి సమాజం ఏమవుతుందో ఆలోచిస్తూ ఉన్నాం. 2 కళ్ళలాగా 2 చేతుల్లాగా సమాజంలో ఆడమగ సమానంగా వెళ్ళాలి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు మంచిగా ఉండాలి. కొంచెం దానికోసం పాటుపడదాం. డబ్బొక్కటి ప్రధానం కాదు, సంతోషమే. ఈరోజు ఇక్కడ ఈ స్టూడియోలో మేము 1 అవర్ ఉన్నామో 2 అవర్స్ ఉన్నామో కానీ ఒక నెల రోజులకు సరిపోని సంతోషాన్ని పట్టుకెళ్తాం. మనం చూసిన వాళ్ళు, ఆడిన వాళ్ళు, పాడిన వాళ్ళు కూడా అలాగే ఉండాలి. ఆ పెంపకం కోసమే ఒక మంచి పాట, ఇది తరతరాలుగా పాకుతూ వస్తుంది. అమ్మాయి పుట్టింటికి వెళ్ళి మెట్టింటికి వెళ్తుంది మన బతుకమ్మ తల్లి. ఆమెకు కొన్ని శుద్ధులు చెప్దాం మనం. అట్లా చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. హిమవంతునింట్లో పుట్టి, హిమవంతునింట్లో పుట్టి, హిమవంతునింట్లో పెరిగి, హిమవంతునింట్లో పెరిగి, హిమవంతునింట్లో పుట్టి, హిమవంతునింట్లో పెరిగి, హిమవంతునింట్లో పుట్టి, హిమవంతునింట్లో పెరిగి, ఇది ఆట్లా తదియా నాడు, ఇది ఆట్లా తడియా నాడు, కాంతాలందారు చూడి, కాంతాలందరూ కూడి, కాంతాలందారు కూడి, కాంతాలందరూ కూడి, గన్నేరు కొమ్మ తెచ్చి, గన్నేరు కొమ్మ తెచ్చి, గౌరీ పూజలు చేసి, గౌరీ పూజలు చేసి, వత్తి పత్రులు వేసి, వత్తి పత్రులు వేసి, వరుసతో సత్తులు కలిపి, వరుసతో సత్తులు కలిపి, ఆశంబుని కప్పాగించి, ఆశంబుని కప్పాగించి, మాయమ్మ గౌరమ్మ పోయి రావమ్మ, మాయమ్మ గౌరమ్మ పోయి రావమ్మ, మాయమ్మ గౌరమ్మ మళ్ళీ రావమ్మ, మాయమ్మ గౌరమ్మ మళ్ళీ రావమ్మ, ఇంకారు నెలలున్నది, ఇంకా 6 నెలలున్నది, సంకురాత్రి పండుగ నాటికి, సంకురాత్రి పండుగ నాటికి, నాటికే తోలుకవత్తు, నాటికే తోలుకవత్తు, నేటికే తోలుకవత్తు, నేటికే తోలుకవత్తు, నీ ప్రాణనాథునికమ్మ, నీ ప్రాణనాథునికమ్మ, నిలువుట దంబులిత్తు, నిలువుట దంబులిత్తు, ఎక్క గుర్రాల నిత్తు, ఎక్క గుర్రాల నిత్తు, ఏలార జంబులిత్తు, ఏలార జంబులిత్తు, మాయమ్మ గౌరమ్మ పోయి రావమ్మ, మాయమ్మ గౌరమ్మ పోయి రావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ, చీరల లోకంలో ఏ చీరగనము, చీరల లోకంలో ఏ చీరగనము, పచ్చ పచ్చ చీర పడతి కందము, పచ్చ పచ్చని చీర పడతి కందము, చీరల లోకంలో ఏ చీరగనము, చీరల లోకంలో ఏ చీరగనము, ఎర్ర చీర చూడ ఎనటి కందము, ఎర్ర చీర చూడ ఎనటి కందము, చీరల లోకంలో ఏ చీరగనము, చీరల లోకంలో ఏ చీరగనము, ఆకుపచ్చ చీర అమ్మ కందము, ఆకుపచ్చ చీర అమ్మ కందము, చీరొక్క చీరలు నీకు పెట్టుదు, చీరొక్క చీరలు నీకు పెట్టుదు, పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ, పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ, మల్లేటి నాటికి మళ్ళీ రావమ్మ, మల్లెటి నాటికి మళ్ళీ రావమ్మ, మా పిల్ల పాపల్ని కాపాడవమ్మ, మా పిల్ల పాపల్ని కాపాడవమ్మ, సంసారలో కాన శాంతంబు కూర్చు, సంసారలో కన శాంతంబు కూర్చు, లోకమంతటికి శుభమునివ్వమ్మ, లోకమంతటికి శుభమునివ్వమ్మ, పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ, పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ, పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ. పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ. నిజంగా అమ్మ
పోయి రావమ్మా అని చెప్పినప్పుడు ఒక ఏడుపు రకమైన వచ్చేస్తుంది. బాధ కలుగుతుంది, అందుకే ఏడుపు ఈ వస్తుంది. పాట సగం తగ్గుతుంది. ఇంకా 10 రోజుల్లో దీపావళి ఉంది, ఇలా చాలా చెప్తుంటారు అవును. అన్నట్టు. అంటే ఆడపిల్ల అంత బాధల్లో ఉండేది. ఈ రోజు ఆడపిల్ల కొన్ని కుటుంబాలలో సంతోషంగా ఉంది, ఇంకా కొన్ని కుటుంబాలలో బాధలో ఉంది. అయితే ఆదిశక్తి చరిత్ర చూసినా కూడా అమ్మకు ప్రతి చోట అడుగడుగు కష్టాలేరా. ఎంత అసలు శివుని అర్థభాగం అమ్మ అంటాం, ఇంకొక దిక్కు పోరాటం కదా. అవును. అట్లా మళ్ళా సీతమ్మ కష్టాలను చూసాం. ఎన్ని చూసినా ఆడామగ ప్రపంచంలో సంతోషంగా ఉండాలి, పిల్ల పాపల్ని మంచిగా సాకాలి, ఏదో ఒక రకమైన స్వార్థంతో ప్రపంచాన్ని కలుషితం చేయొద్దు. అవును. అది బతుకమ్మ పండుగ ఒక- పరమార్థం. అవును. ఒక స్టెప్ వేసేద్దామా బతుకమ్మ చెట్టు? ఖచ్చితంగా. వేసేద్దాం. ఇక బా పుచ్చుకుంటున్నామా వాయిన. నా వాయినం అందుకున్నది ఎవరు? నేనే గౌరీ పార్వతి అనాలి అంతే. ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ సూరి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, 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 రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకురమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకురమణి నీళ్ళకు పోతే, రాములోడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములో ఎదురాయ నమ్మో ఈ వాడలోన, పగడి ముత్యాల బిందె తీసుక ముడతా నీళ్ళకు పోతే, ముత్యాల బిందె తీసుక ముడతా నీళ్ళకు పోతే, ముద్దు కృష్ణుడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాత్రి వచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయల వాడోయమ్మ, రాత్రి వచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయల వాడోయమ్మ, ఎంతటి మాయల వాడోయమ్మ, ఎంతటి మాయల వాడోయమ్మ, రాత్రి వచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయల వాడోయమ్మ, ఎంతటి మాయల వాడోయమ్మ. చూసారు కదండి బతుకమ్మ సంబరాలు మా స్టూడియోలో ఈ రోజు. తెలియని వాళ్ళు కూడా, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా స్టెప్ బై స్టెప్ చూసి నేర్చుకోవచ్చు కూడా. మాతో పాటు ఈ రోజు ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి డాక్టర్ సుజాత శేఖర్ గారికి, అరుణ సుబ్బారావు గారికి, లక్ష్మీ భారతి గారికి, ప్రతిభ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తివన్ ప్రేక్షకులకి బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. భక్తివన్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు.